హమాస్ తీవ్రవాదుల చెరలో ఉన్నటువంటి ప్రాంతం పాలస్తీనా. ఈ హమాస్ తీవ్రవాదుల నుంచి తమ వాళ్ళని విడిపించుకోవడానికి యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపమని ఒత్తిడి చేస్తున్నటువంటిది హౌతీ తీవ్రవాదులు. అందుకోసమని ఎర్ర సముద్రంలో వస్తున్న వాణిజ్య నౌకల మీద దాడి చేసి ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తెచ్చి అక్కడ వాణిజ్యాన్ని ఆపిస్తే అప్పుడు భయపడి ప్రపంచ దేశాలన్నీ కలిపి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపిస్తాయన్నది హౌతీల ప్రయత్నం. అసలు ఈ మొత్తం కథ వెనక నుండి నడిపిస్తున్నటువంటిది ఇరాన్. ఇప్పటికే హౌతీ తీవ్రవాదుల మీద దాడులకు పాల్పడుతున్నటువంటి అమెరికా తాజాగా 5 లక్షల బ్యారెళ్ళు, 1 కాదు 2 కాదు 5 లక్షల బ్యారెళ్ళు ఇరాన్ నుండి సరఫరా అవుతుండగా పట్టుకుంది, సీజ్ చేసింది. అదేంటి వాడాయిలు అమ్ముకుంటే ఈడికేం ప్రాబ్లం, అందులో బాంబులు ఏం లేవు కదా అని మనకు అనిపిస్తుంది. అసలు కథ అక్కడే ఉంది. ఇరాన్ మీదన ఆల్రెడీ ఆంక్షలు పెట్టింది అమెరికా, ఇరాన్ ఆయిల్ అమ్ముకోకూడదని. అయినా ఇరాన్ ఎట్లా మరి ఈ తీవ్రవాదులకు డబ్బులు ఇవ్వగలుగుతోంది? రహస్యంగా అక్రమంగా ఆయిల్ అమ్మడం ద్వారా. ఈ ఆయిల్ని కొన్నటువంటి సంస్థలు వేరే బిల్లులతో మళ్ళీ యూరప్ దేశాలకు వీటికి అమ్ముతుంటారు. వీటిని ఇప్పుడు దాంట్లో 5 లక్షల బ్యారెళ్లకు సంబంధించినటువంటి ఒక షిప్ని సీజ్ చేసింది అమెరికా. దీంతో బిత్తరపోయింది ఇరాన్. అబ్బెబ్బే ఇది దుర్మార్గమైన పని, మా వ్యాపారం మేము చేసుకుంటుంటే మేమేమి మీ దేశాలకి ఏమి అమ్మట్లేదు, మేము మా దగ్గర కొనే వాళ్ళకి అమ్ముతున్నామంటే అసలు ఎవడు కొంటున్నాడో వాడి పేరు అడ్రస్ చెప్పంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఆంక్షలు పెడుతుంది అమెరికా కాబట్టి ఇది పేరు చెప్పదు. అదే సమయంలో సీజ్ చేయడం తప్పు అంటుంది. అది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ఎత్తుగడ.